మనకి పాత బైబిల్ అవ్వచ్చు, మన జీవితాన్ని వెలిగించే బైబిల్ అండి. ఈ బైబిల్ ఎన్నో సంవత్సరాల నుంచి బంధింపబడి ఉన్న ఎవరి చేతుల్లో ఉండదండి అప్పుడు ఆ దినాల్లో బైబిల్. కానీ ఈరోజు ఎంతో భక్తులు కష్టపడి ఏమంటే ప్రాణ త్యాగాలు చేసి ఈ బైబిల్ని తీసుకుని వచ్చి మన చేతుల్లో పెట్టారంటే మన పితరులు చేసిన శ్రమలు, అనుభవాలు ఈరోజు నీ చేతుల్లో ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి చదువుతున్నప్పుడు వారందరూ శాస్త్రులు, పరిచయులు, యాజకులు, ప్రధానులు వచ్చి నిలబడి ఒక జామునంతా కూడా నిలబడి ఆయన చదువుతుంటే వినేవారండి, వినేవారు. అది లేకపోతే పండగ దినాల్లో తీసుకుని వచ్చేవారు. అలాగ సంవత్సరాలు గడిచిపోయి ఆయన వింటుంటే, ఆయన చదువుతుంటే వచ్చిన ప్రజలందరూ కూడా వినేవారండి. వాళ్ళ చేతుల్లో లేదండి, ధర్మశాస్త్ర గ్రంథం లేదండి. అప్పుడు 5 కాండాలే రాసేవారు. ఏమంటే ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, లేవీ కాండం, ఈ కాండాలే వారు ఉండేదండి. కానీ ఇప్పుడు మనకు 66 పుస్తకాలు వచ్చాయండి. కానీ ఇప్పుడు ఈ బైబిల్ ఎక్కడ ఉండదండి? సొరుగుల్లో టేబుల్ మీద లేకపోతే ఎక్కడెక్కడో ఉండి మన అంత అశ్రద్ధకు పరుస్తాం. ఈ బైబిలే నన్ను మార్చిందండి, ఈ బైబిలే నన్ను వెలిగించిందండి, ఈ బైబిలే నన్ను ప్రపంచ దేశాలకు తీసుకుని వెళ్ళిందండి, ఈ బైబిలే నన్ను ఉన్నతమైన స్థానంలోకి ఎక్కించిందండి, నా జీవితాన్ని మార్చిందని ఈ బైబిలేనండి. ఈ బైబిల్ కానీ లేకపోతే ఏమంటే నేను ఎక్కడో అట్టడుగు ఉండేవాడిని, ఏ ఊరు బయట ఉండేవాడినండి, ఎవరికి గుర్తింపు లేకుండా ఉండేవాడినండి. కానీ ఈరోజు ఈ బైబిల్ నన్ను గుర్తింపులోకి తీసుకొచ్చింది. అనేక ప్రజల దగ్గరికి, అనేక ప్రధానుల దగ్గరికి, అనేక ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ వాక్యమేనండి. నాకు ఏ రోగం కూడా రాకుండా ఉండని కారణం ఈ బైబిలేనండి. నా బాధల్లో నెమ్మది కలుగు చేసింది ఈ వాక్యమేనండి. ఇలాంటి వాక్యాన్ని బైబిల్ మనం చాలా అశ్రద్ధ చేస్తామండి.